మిత్రులారా, కురుక్షేత్రం అధ్యాయం ఈరోజుతో ప్రారంభిస్తున్నాను. కురుక్షేత్రం మొదటి అధ్యాయం. కురుక్షేత్రంలో జరిగిన ఆలోచనలు మీకు ఈరోజు మీ ముందు పెడుతున్నాను. ఇంతకీ లర్న్ తెలుగు ఫ్యాక్ట్ 01కి మీకు స్వాగతం. ఇక నేను పెట్టే ప్రతి వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయని ఆశిస్తూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అందుతాయి. వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇందులో చాలా అర్థవంతమైన కురుక్షేత్ర యుద్ధం అధ్యాయాలు ఉన్నాయి. డోంట్ మిస్. వీడియో చివరి దాకా చూస్తారని ఆశిస్తూ ఇక కురుక్షేత్రం ఒక మహాయుద్ధం. కురుక్షేత్ర అధ్యాయం మొదలుపెట్టే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హరే కృష్ణ. ఇక ప్రారంభిస్తున్నా. కురుక్షేత్ర యుద్ధభూమి ధర్మక్షేత్రమైన ఆ పవిత్ర భూమిపై రెండు భారీ సైన్యాలు ఎదురెదురుగా నిలిచాయి. ఒకవైపు కౌరవులు, మరొక వైపు పాండవులు. ఆకాశం కూడా ఆ ఉద్దేశంతో భయపడినట్టు మౌనంగా ఉంది. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు తన గృహంలో కూర్చుని ఆందోళనతో సంజయుని పిలిచాడు. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం సమావేశమైన నా కుమారులు పాండవులు ఏమి చేశారు చెప్పు, ఏమైంది అక్కడ అని అంటారు. సంజయుడు శాంతంగా కానీ గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మహారాజా, దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి హృదయం కలవరపడ్డాడు. అతడు తన గురువైన ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. ఆచార్య, చూడండి, ఆ పాండవుల భారీ సైన్యాన్ని. మీరు బుద్ధివంతుడైన శిష్యుడు ద్రుపదపుత్రుడు దృష్టద్యుమ్నుడు దాన్ని అద్భుతంగా వ్యూహరచన చేశాడు. అక్కడ భీమార్జునులతో సమానమైన శూరులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, యుధామన్యువు, ఉత్తమౌజస్సు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు, ఇంకా ఎంతమంది మహారథులు. అలాగే మా వైపు కూడా బలవంతులు ఉన్నారని చెప్పాడు దుర్యోధనుడు. మీరు భీష్మ తాత కర్ణుడు, కృష్ణాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకా ఎందరో అని. మరి భీష్మ తాతను రక్షించడంలో అందరూ ప్రత్యేక శ్రద్ధ పడాలని సూచించాడు. అప్పుడు రెండు వైపుల నుంచి శంఖనాదాలు మోగాయి. మొదట భీష్ముడు ఉచ్చ శబ్దంతో సింహనాదం చేసి శంఖం ఊదాడు. ఆ శబ్దం దుర్యోధనుని హృదయానికి ధైర్యం ఇచ్చింది. వెంటనే భేరీలు, పణవాలు, అనకాలు, గోముఖాలు సమూహంగా మోగాయి. ఆకాశం కంపించింది. కానీ పాండవ వైపు నుంచి మరింత భయంకర శంఖనాదం వినిపించింది. కృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్ని ముగించాడు. భీముడు తన భీకర పౌండ్ర శంఖాన్ని ఊదాడు. యుధిష్ఠరుడు అనంత విజయం, నకుల, సహదేవులు, సుఘేష, మణి పుష్పకాలు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు అందరూ తమ తమ శంఖాలను ఒకేసారి ముగించారు. ఆ ఘేషం ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చటంతో బలంగా ఉంది. భూమి ఆకాశం కలిసి కంపించాయి. అప్పుడు అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు. అచ్యుత, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు. ఈ యుద్ధానికి సిద్ధమైన వారందరినీ ఒకసారి చూడాలనుంది. ఎవరెవరు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. కృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు. భీష్ముడు, ద్రోణుడు, అందరూ మహారథుల ముందు రథం నిలిచింది. కృష్ణుడు ముందుగా ఇలా అన్నాడు. పార్థ, చూడు, ఇక్కడ సమావేశమైన అందరూ కురువులను చూడు.
అర్జునుడు చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మామలు, అలాగే సోదరులు, కుమారులు, మనవళ్ళు, స్నేహితులు, బంధువులు, మామయ్యలు అందరూ, తనకు ప్రాణాల కంటే ప్రియమైన వారందరూ ఆ రెండు వైపులా నిలిచి ఉన్నారు. అప్పుడు అర్జునుని హృదయం కరిగిపోయింది. అతని చేతిలో గాంధీవం వణికింది. చేతి నుంచి జారిపోయే స్థితికి వచ్చింది. నోరు ఎండిపోయింది. శరీరం వణికింది. రోమాలు నిలబడ్డాయి. మనస్సు భ్రమలో పడింది. అతడు దుఃఖంతో కృష్ణుడి వైపు చూసి ఇలా అన్నాడు, కృష్ణ, ఈ స్వజనాన్ని యుద్ధం కోసం పిలిచి ఉండగా చూస్తుంటే నా శరీరం సిద్ధుతుంది, ముఖం ఎండిపోతుంది, చేతులు వణుకుతున్నాయి, గాంధీవం పట్టుకోలేకపోతున్నాను, చర్మం మండుతోంది, మనసు తడబడుతోంది. ఈ బంధువులను చంపి రాజ్యం సంపాదించడం ఏమిటి? ఆ రాజ్యం కోసమా? ఇది సుఖమేనా? ఏ లాభం ఉంది రాజ్యం పొందడంలో? ఏ సుఖముంది భోగాల్లో? ఏ జీవితం కోసం ఇంతమందిని చంపాలి? ఎవరి కోసం ఈ రాజ్యం, భోగాలు, సుఖాలు కోరాము? వారే ఇక్కడ ప్రాణాలు, ధనాలు త్యజించి నిలిచారు. వీరిని చంపి మనం సుఖపడగలమా అని అంటాడు. ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మామలు, మామయ్యలు, మనవళ్ళు, ఇంతమందిని చంపడం కంటే భిక్షమెత్తడమే మేలు. ఈ ధార్తరాష్ట్రులు నన్ను అశస్త్రునిగా ప్రతీకారం తీర్చుకోని వారిగా చంపినా అది నాకు మేలే. ఈ పాపం నుంచి తప్పించుకోవడానికి అది కూడా మార్గమే. రాజ్యలోభంతో స్వజనాన్ని చంపడానికి సిద్ధపడటం ఇది మహాపాపం. ఇంతకంటే దుఃఖం ఏముంటుంది? ఇలా అంటూ అర్జునుడు గాంధీవాన్ని దూరంగా పక్కన పెట్టాడు. రథంలోనే కూర్చుండిపోయాడు. కళ్ళల్లో కన్నీళ్ళు, మనసులో తీవ్రమైన దుఃఖం, హృదయం చీలిపోయినట్లు బాధ. యుద్ధభూమి మధ్యలో ధనుర్ధరుడైన అర్జునుడు శస్త్రాలు వదిలేసి విషాదంలో కుంగిపోయాడు. ఇక్కడితో మొదటి అధ్యాయం ముగిస్తుంది. అర్జున విషాద యోగము సమాప్తం. తర్వాతి అధ్యాయంలో కృష్ణుడు ఈ విషాదానికి పరిష్కారం చూపుతాడు. ఈ కథ కూడా చెప్పమంటే మీకు చెప్తాను. జై కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చేస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కురుక్షేత్రం 2వ అధ్యాయం కోసం వేచి ఉండండి. ధన్యవాదాలు.